మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్వగుణంలో నేను బాగున్నాను, నేను నిర్మలంగా ఉన్నాను, నాకు ఏ కోరికలు లేవు, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకోవటం కూడా అహంకారమే. అలా కాకుండా భగవంతుడి దగ్గరికి పోయేటప్పుడు ఆ బలిపీఠం దగ్గర చెయ్యి తాటించి నేనేమి కాను, సర్వము నీవే పరమేశ్వర, నాకు ఈ జన్మిచ్చావు, నాకు నామరూపం లేము అని చెప్పేసి గజస్తంభానికి కుడి పక్క నుంచి గుళ్ళోకి వెళ్ళాల. అలా పరమేశ్వరుడు నిలబడి ఉన్నప్పుడు నీకు నామరూపాలు ఏవి గుర్తు రాకుండా ఉన్నప్పుడు మాత్రమే నీ హృదయంలోకి పరమేశ్వరుడు ప్రవేశిస్తాడు. ఇక్కడ ఇంకో సత్యం చెప్పాలి. నా రుద్రం అచ్చన్నది రుద్రుడు కాని వాడు రుద్రుడిని పూజించలేడు. నేను పార్వతీనాథ శతకంని ఒక శతకం 15 ఏళ్ల క్రితం రాశా. అలా రాసినప్పుడు హెచ్వేల్ ప్రసాద్ బాబు గారు దాన్ని ముందు మాట రాస్తూ ఎలా రాసావు అన్నాడు. పార్వతీనాథ పరమేశ పాహి అని మకుటం పెడితే ఎలా రాశావంటే, నా అనుభవం రాశాను స్వామి, నేను అరుణాచలం పోయి వచ్చాను, అరుణాచలం పోయి నాకు ఈ శతకం రాయాలనిపించి రాశానని అన్నాను. కొన్నేళ్ల క్రితంగా లేడు, చాలా కష్టపడి తాను నమ్మిన దైవాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయను. ప్రపంచానికి మేలు చేసేలాగుండాలా, ప్రపంచానికి హాని చేసే కోపం నీకు వస్తుందంటే అది నీ వినాశనం మాత్రమే కాదు, మరొకరి వినాశనం దారితీస్తుంది. కాబట్టి ఈ 3 గుణాలు నాకు పోగొట్టు స్వామి అని 3 ప్రదక్షిణలు చేసినా గుళ్ళకి పోతాం. ఆ గుళ్ళో పోయిన తర్వాత కూడా మనకి దీపారాధన ఒకటి చేస్తారు. ఆ దీపారాధనలో 3 ఒత్తులు వేస్తారు. ఈ 3 ఒత్తుల రహస్యం ఏంటి? 1, 2, 3. 1 అంటే ఏకం నిత్య విమల మచ్చలు సర్వదీ సాక్షిభూతం అంటారు పరబ్రహ్మని. 1 అన్ని రూపాల్లో ఉంది. దానికి కూడా ప్రమాణం చెప్తా. కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం మనం ప్రతి దేవాలయంలో. నిజానికి ఇది ప్రతి ఇంట్లో వెలిగించవచ్చు. ఇక్కడ ఇంకో సందేహం, మేము బ్రాహ్మణులం కాదండి, మేము వెలిగించవచ్చా అంటారు. ఇక్కడ బ్రాహ్మణులు కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా వెలిగించవచ్చు. 2 ఉంటాయి భగవంతుడి దృష్టిలో. 1 శుద్ధి, 2వది బుద్ధి. నాకు సమయం లేదు, 15 నిమిషాలే మాట్లాడతా కాబట్టి వివరించలేను. నాకు దేవరాజు అని కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఎక్కువ పెరిగింది అనుకోండి లోపం వచ్చేస్తుంది. నాకు లేకపోతే నా పక్కింటోడు ఉండడానికి వీల్లేదు, ఎవరికి ఉండడానికి వీలేదు, నాకు లేని అనేది వస్తుంది. ఈ 3 నియంత్రించుకోకపోతే నువ్వు ఏమి చేసినా వృధా అంటారు ఆదిశంకరాచార్య. నేనంటలే నన్ను కోపం చూడమాకండి. ఆదిశంకరుడు ఇక్కడ స్తోత్రాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇదే విషయాన్ని భగవద్గీతలో సాక్షాత్తు నేనే దేవుణ్ణి అని ప్రపంచములో నిర్ధారణగా చెప్పిన పరమేశ్వరుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురం. ఆయన స్పష్టంగా అన్నాడు అందులో, అనన్య చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యం అన్నాడు. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలా అంత స్పష్టంగా చెప్పిన భగవానుడు కృష్ణస్తు భగవాన్ సేవనుడు వ్యాస మహర్షి. కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణుడే. ఆ శ్రీకృష్ణుడు కొలిసింది ఎవరిని? ఈ పరమేశ్వరుణ్ణి. అనంతమైన ఐశ్వర్యము ఎవరిచ్చారు శ్రీకృష్ణుడికి? ఈ శివుడే ఇచ్చాడు. కృష్ణావతారంలో ఆయనకు అఖండమైన ఐశ్వర్యం కావాల్సి వచ్చింది. యదువంశం మొత్తాన్ని పోషించాలా, యదువుల్ని వృష్ణి వంశీయులందరినీ పోషించాలంటే బోల్డ్ డబ్బులు కావాలి, దగ్గర లేవు. అప్పుడు ఆయన పోయి తపస్సు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. తపస్సు చేస్తే పరమేశ్వరుడు వచ్చి, నాయన నువ్వే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కదా, ఇంకెందుకు చేస్తున్నావా తపస్సు అన్నాడు. లేదులే స్వామి, నేను నన్ను పోడేస్తున్నావు కానీ నేను ఇప్పుడు మానవ అవతారం ఉన్నాను కాబట్టి నాకు కావలసినవి తీరాల్సిన కోరికలు కొన్ని ఉన్నాయి. దేనికోసం ఆ కోరికలు? లోకక్షేమము కోసము, తన స్వార్థం కోసం కాదు కృష్ణుడు కోరుకున్నది. ఏం కావాలి అడగయ్యా అన్నాడు. ఏమి లేదు, నాకు అఖండమైన ఐశ్వర్యం కావాలన్న మొదటి వారం. అఖండమైన ఐశ్వర్యం, అనంతమైన ఐశ్వర్యం కావాలి. 2వది, నాకు విపరీతమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు లౌక్యం ఇవ్వాలి అన్నాడు. ఓకే తీసుకో, గ్రాంటెడ్ అన్నాడు పరమేశ్వరుడు. అందుకనే కృష్ణుడు చేసిన ఏ యుద్ధంలో ఓటమి లేదు. అవసరమైతే వెనక నుంచి చంపాడు, ముందు నుంచి చంపాడు. తాను చంపడం ఇష్టం లేకపోతే పక్కవాడితో చంపించాడు. ఏది చేసినా లోకక్షేమం కోసమే చేశాడు. ఆయుధాలు వదిలేసిన ఓ హిందువులారా, మీరందరూ హిందువులు. గడప లోపలే మీ కులం, గడప దాటితే మీది హిందూ కులం మర్చిపోమాకండి. హిందువులందరూ ఐక్యంగా ఉండండి. ఆయన చాలా చక్కగా ఇచ్చాడు. ఒకసారి కోపం వస్తే కూడా శివుని తిట్టేయచ్చు, తిట్టినా కూడా తన బిడ్డ కోపాన్ని కారణాన్ని చూస్తాడు కానీ నీ కోపాన్ని చూడని వాడు పరమేశ్వరుడు. ఆ రకంగా శ్రీనాథ కవి సార్వభౌముడు పల్నాడు సీమలో శివుని తిట్టేశాడు.
బయట చూస్తే పెద్ద తిట్టులాగా ఉంటుంది, లోపల పొగడుతుంటుంది. ఏమని తిట్టారంటే, అయ్యా పల్నాడు సీమ పరిస్థితి నీకేమైనా తెలుస్తా ఉందా? అడుక్కు తినేవాడివి కదా నువ్వు, నీకు 2 భార్యలు ఎందుకయ్యా? తలపైన గంగని నాకు వదిలేసి పక్కన పారే చాలే అన్నాడు. ఎందుకని వచ్చింది ఈ మాట? చిన్న రాయి కొడతా ఉంటారు ఆయన్ని. కొడతా ఉంటే అప్పుడు ఏడ్చుకుంటూ ఈ పల్నాడు సీమ పరిస్థితి ఇలా ఉంది, నాకు పంటలు పండక ఇలాంటి పరిస్థితి ఉంటే పన్ను పెట్టమని రాజహోట్లు వేధిస్తున్నారయ్యా. శ్రీగలవానికి చెల్లును తరుణుల 16,000 తగను పెండ్లాడం తిరుపమున కెద్దరాన్రా ఓ పరమేశ గంగబిడుము పార్వచాలని అంటాడు. తిరుపం అంటే ఏంటి? అడుక్కు తినేవాడు. ఏంటండి పరమేశ్వరుడు అవతారం? మీరందరూ ఇంత చక్కగా ఆహార్యంతో తెలుసుకుంటా పార్వతి నాకు బోరు గుట్టుకు ఇస్తామండి. ఏ విషయం అండి అది? శ్మశానములో కాలిన కాష్టం బూడిద ఇంటికి రాసుకుంటాడు, ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు. పోనీ ఆభరణాలు సక్రంగా ఉన్నాయండి? తలపైన ఒక పాము, చుట్టకి దండ చేతుల పాము, మెల్లో వాసుకి భయంకరమైన సర్పం, జటాజుట ముడివేసి ఉంటుంది, పైన గంగమ్మ తొంగి చూస్తా ఉంటది. ఇలాంటి తిరిపమంటే అడుక్కు తినేవాడు. అడుక్కు తినేవాడికి ప్రేమిస్తారా ఎవరన్నా? నీకెందుకే 2 భార్యలు, నీకు పక్కన 2 భార్యలు అన్నారు. బయట చూస్తే బాగా తిట్టులాగా ఉండేది, కానీ నిజానికి ఇందులో తత్వం ఏంటి అంటే, పరమేశ్వర పల్నాడు సీమలో శబ్దజొన్న కూళ్ళు సర్పములు వేళ్ళు అన్నాడు. అంటే తినే అన్న ఎలా ఉందంటే, రాగులు చోళలు తింటా ఉంటే పావులు తేళ్లు నోట్లో పెట్టుకుంటుందా. ఇంత భయంకరమైన కరువు కాటకాలు ఉన్నాయి వర్షాలు లేక. తండ్రి ఓ జగద్రక్షక పరమేశ్వర జగత్సాక్షి స్వరూప, నువ్వు తలపైన గంగని వర్షం రూపంలో మా పల్నాడు సీమలో కురిపించయ్యా అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయటానికి కూడా తిట్టు రూపం అంటే, భగవంతుడి పట్ల భక్తుడు తిట్టు కూడా తిట్టొచ్చు. తిట్టినా కూడా తిట్టులో ప్రేమను చూస్తాడే గాని వీళ్ళ ఎందుకు ఎప్పుడైతే వీళ్ళ సత్వగుణం ఉందో, నిరహంకార స్థితిలో ఉన్నావో, నిర్మలమైన భావంతున్నావో, నువ్వు తిట్టిని కూడా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కానీ నిజానికి శివుడి ఐశ్వర్యం, ఈ శివుడు ఎలాంటి వాడు అంటేనండి, పార్వతీదేవి ఘోరంగా తపస్సు చేసి నువ్వు తప్ప నాకు అన్యులు భర్తగా కుదర్రయ్యా బాబు అన్నది. అప్పుడు ఆయన అంటాడు వచ్చి, ఏమమ్మా నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు, నువ్వు కావాలనుకుంటే ఎవరైనా చేసుకోగలుగుతావు, నువ్వు హిమవంతుడి కుమార్తెవి, నీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉన్నాయి, అలాంటి జగన్మాత స్వరూపానికి కావాల్సిన అన్యర్హతలు దానివి శివుడి దగ్గర ఉందమ్మా. బూడిద రాసుకునేవాడు, ఏనుగు చర్మము కట్టుకొని తిరిగేవాడు, పాములు మెళ్ళేసుకునేవాడు, సాయంకాలం త్రిశూలం పట్టుకొని రోడ్ల మీద తిరిగేవాడు, ఇల్లు పట్టుకొని. ఏముందా మా శ్మశానంలో కాపలా కాసేవాడు. ఆయన్ని కోరుకుంటామంటే చంపేస్తానన్నో, పరమేశ్వరుడు నిందిస్తావా అని 2 చెవులు మూసుకుందంట ఆ తల్లి. అంటే భగవంతుడు పరీక్ష చేశాడు మన్ని. వీళ్ళు మన చిత్తశుద్ధిని పూజిస్తున్నారా లేదా? సకలైశ్వర్యులు కలిగిన పరమేశ్వరుడికి తన స్వరూపం పట్ల ఎవరికైతే విరక్తి భావం ఉంటుందో వాళ్ళని చూడ్డు. కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చింది కూడా ఆ పరమేశ్వరుడే. ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలియాల్సింది ఏమీ లేదు. చిత్రం వట తరోర్మూలే వృధా శిష్యాః గురుర్యువాః గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. సనక సనందాల మహర్షులు ఎప్పుడు చూసినా 5 ఏళ్ల పిల్లవాళ్ళగా ఉంటారు. వాళ్ళకి పరబ్రహ్మ తత్వం ఉంటే అర్థం కాలేదట. అర్థం కాక ఎప్పుడైతే సతీదేవి దక్షయజ్ఞ దోషం అయిపోయిందో పరమేశ్వరుడు ఆమె యొక్క శవాన్ని భుజం మీద తీసుకొని తిరిగాడు. అలా తిరుగుతా ఉంటే దేవతలు సూక్ష్మలు వచ్చి ఆ శవాన్ని 18 ముక్కలు చేశారు. ఆ 18 చోట్ల పడ్డాయి. ఆ 18 చోట్ల పడ్డాయి అష్టాదశ శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాలు మన దగ్గర కూడా శ్రీశైలంలో ఒక శక్తిపీఠం ఉంది, రాజమండ్రిలో ఒక శక్తిపీఠం ఉంది. ఇలాంటి 18 శక్తిపీఠాలు మనకు ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు మిగతా ఈయనకి ఏం చేయాలి అర్థం కాక వైరాగ్యంతో పోయి ఒక పెద్ద అడవిలో ఒక మర్రి చెట్టు కింద బండరాయి మీద కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. పూర్తి వైరాగ్యం ఉన్నాడు. వీళ్ళు ఒకప్పుడు అడిగారు పరబ్రహ్మ తత్వం ఎలా ఉందో చెప్పవయ్యా అని అడిగారు. సనక సనందనాథులు సృష్టి ప్రారంభం పెట్టిన వాళ్ళు. నేను చెప్పగలిగిన స్థితిలో మీరు నా దగ్గర రండి అన్నారు. అంటే సంపూర్ణ వైరాగ్యం అప్పుడు రండి అన్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయన వైరాగ్యం. అక్కడికి పోయారు 4 కూడా ఎదురు కూర్చున్నారు. ఆయన నోరిప్పలేదు, వీళ్ళు నోరు సగలేరు. కానీ దక్షిణామూర్తి స్తోత్రం వచ్చింది అక్కడ. అద్భుతంగా వాళ్ళ సంశయాలు మొత్తం తీరిపోయాయి. అది పరబ్రహ్మ తత్వం అంటే. అలాంటి పరబ్రహ్మ తత్వానికి సంకేతము ఏకం నిత్యం. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా దేవుని ప్రార్థన చేయక్కర్లే, అడిగితే అడుగు, కానీ నిర్మల స్వభావంతో అడుగు. కానీ నీకేం కాదు, నీ విభూతి అను. ఏ ఇంట్లో అయితే సాయంకాలం దీపం వెలిగించి ఉంటుందో ఆ ఇంటి పైన పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా సాయంకాల సమయాన్ని ప్రదోష సమయం అంటారు. ఆ ప్రదోష సమయంలో శివుడు ప్రతి చోట తిరుగుతూ పెట్టినా పట్టించుకోకుండా అంటారు. కానీ ఏ దేవుడి చేతిలో చూసినా సరే ఆయుధం ఉంది. మీరు గమనించండి, శివుడి చేతిలో త్రిశూలం ఉన్నది, విష్ణువు చేతిలో సుదర్శనం ఉన్నది. ప్రతి ఒక్క ఆయుధం ఎందుకో తెలుసా?
తరదాకా వచ్చేదాకా నుంచి ఆ కైలాసగిరికి కొట్టగానే భయంకర స్వరూపం వచ్చింది వీరభద్ర స్వరూపం. ఏంటి తండ్రి ఆజ్ఞ అన్నాడు, ధ్వంసం చేయి దక్ష యజ్ఞాలు అన్నాడు. మొత్తము ఆ రోజు దేవుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వర తత్వాన్ని ప్రతీక ఈ జ్వాల. ఒకసారి దేవతలందరూ భయంకర యుద్ధం చేశారట, ఉపనిషత్తు చెప్తా ఉన్నా. ఒకసారి లయకారకుడు అంటారు, కాదు తనలో విలీనం చేసుకున్న తత్వం, అంతేగాని నాశనం చేసేవాడు శివుడు కాదమ్మా, నేను నిలబెట్టేవాడు శివుడు. శివుడు ఇంత పెద్దగా ఉంది, ఇంత మహజ్వాల మనం ఎప్పుడు చూడలేదు కదా అనుకున్నట్ట. దగ్గరికి పోవడానికి ఎవరు వశం కావట్లా. బ్రహ్మదేవుడు గాని, విష్ణువు గాని, వాయువు గాని, వరుణుడు గాని, బృహస్పతి రెండు పరమేశ్వరుడు, వాళ్ళకి తెలుసు అది ఏంటో. కానీ ఎప్పుడైనా సరే నీకు సమస్య వచ్చిందంటే నువ్వు నీ బండ్రి నీకు ప్రధానమైన వాడు, ఆ తర్వాత గురువు, ఆ గురు రూపంలో ఉన్న అర్చకుడు. అర్చకుడు అంటే సరైన అర్చకుడు కావాలి. అందరు అర్చకులే ఈ మధ్య వేషాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా. నేను తిడుతున్నాను అనుకోతాడు, దీన్ని కూడా శంకరుడు చెప్పాడు, జటిలో ముందు లించిత కేశ కాషాయంబర బహుకృత వేష పశ్చిమకు చన పశ్చిత మూడో హుదర నిమిత్తు బహుకృత వేష అంటాడు. అలాంటి వేష నా పక్కన శక్తి రూపంలో ఉంది, విష్ణువు పక్కన లక్ష్మి రూపంలో ఉంది, బ్రహ్మ పక్కన సరస్వతి రూపంలో ఉంది. ఈ సృష్టి రచన చేయాలి కాబట్టి ఆయనకి ఈ ముగ్గురు ముమ్మూర్తుల పూర్ణ శక్తి ఆ మహజ్వాల, ఆ జ్వాలకు సంకేతమే ఈ జ్వాల. అర్థమవుతుందా? ఇంకొకటి, మరి ఈ జ్వాలా తోరణం అనేది కార్తీక మాసంలో ఏంటి ప్రత్యేకత? ఆవులతో వెలిగించిన దీపాన్ని ఆ ఋతుదోషాలు, గుణదోషాలు, కార్పణ్య దోషాలు, కాల దోషాలు సమస్తం నశిస్తాయండి. ఒకటే జ్యోతి, ఒక్క ఒత్తేసిన ఒకటే జ్యోతి, మూడేసిన ఒకటే జ్యోతి. కానీ జ్యోతి వెలిగించిన నీ ఆత్మ జ్యోతి స్వరూపంగా ఉండాలా, నిర్మలంగా ఉండాలా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతావు. ఒత్తు వెలిగించినాక పక్క పోయిన తర్వాత ఏదన్నా మలిగిపోతే వచ్చి ఒక పుల్ల తీసుకుని ఎగేసినా ప్రయోజనం వస్తుందన్న కార్తీక మాసంలో. అంత ప్రయోజనం. ఒకవేళ ఆవు నెయ్యి మనకు సాధ్యం కాబట్టి నువ్వుల నూనె ఆ వాసన పీలిస్తే చాలు, చుట్టూ ప్రవేశించే వాళ్ళు లేక, వినే ఓపిక నీకు లేక, నన్ను విలువని నష్ట విస్తృతంగా తిరుగుతాను. ఇలా ఉదయం నుంచి నాకు రెస్ట్ లేదు, ఇది 3వ సభ నాకు. నేను చెప్తా, వస్తా, మీరు 30 మంది కూర్చున్న సత్సంగం ఏదో జరిగింది కాశ్మీర్ లో, నాకు సంబంధం లేదంటే రేపు మీ ఇంటి మీదకి వస్తుంది. అది జాగ్రత్త. ఆడపిల్లల విషయంలో ఈ రోజున చాలా అయిపోయింది. ఒకే ఒక్క నిమిషంలో ముగిస్తానండి. ఆడపిల్లల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పనిసరిగా పిల్లలు కూర్చోబెట్టి మన ఆచారాలను సాంప్రదాయం చెప్పండి, గుడికి పోయి అలవాటు చేయండి. తప్పనిసరిగా వాళ్ళకి చిన్నప్పుడు చెప్పండి, పసుపు రాసుకుంటే ప్రయోజనం ఏంటి? మగ మహారాజు ఏంటంటే ప్యాంట్ ఇప్పేసి పడుకుంటాడు. కానీ ఆడవాళ్ళ పరిస్థితి కాదమ్మా, మళ్ళీ ఇల్లు చూసుకోవాలి, వాటి చూసుకోవాలి, అంటు తవ్వుకోవాలి. వినాలని మీకు ఉన్న మనము ఒకటి, భక్తకి వ్యక్తవ్యాంశం ఎంత ముఖ్యమో కాలానుగుణంగా ఆ స్ఫురణ కలిగి మాట్లాడటం కూడా అంతే ముఖ్యం. ఇది సమయం కాదు, ప్రసంగానికి ఇది సమయం కాదు. మనం అవుట్డోర్ లో ఉన్నాం. అందుకని ఈ రోజుకి మీకు చాలా మంది కనిపిస్తుంది, ఈ రోజు కుదిరింది. చూడండి ఆ పరమేశ్వరుడు లేళ్ళు ఎలా ఉన్నాయో. చాలా సార్లు అంటారు, మీరు రావాలి స్వామి, మీరు రావాలి స్వామి అంటాడు. నేను వస్తాను, ఎప్పుడు ఆయన అడిగిన రావడం వల్ల. కానీ పరమేశ్వరుడు అవకాశం కల్పించలే. ఈ రోజు ఇంతమందికి మరి నా వాణి ఆ పరమేశ్వరుడు ద్వారా, ఈ గురువు ద్వారా వినిపించే అవకాశం వచ్చినందుకు, విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ స్వస్తి. కొంతమంది భద్రం గారు, కార్తీక నారాయణ గారు, అట్లాగే కృష్ణరాజు గారు, అట్లాగే తిరువురు నుంచి వెంకటాచారి గారు, హైదరాబాద్ నుంచి లావణ్య గారు, వీరందరూ నూనెకి వీటికి వాటికి హెల్ప్ చేసినటువంటి సందర్భాలలో చేస్తున్నాను. ఒత్తిడి తీసుకురావడానికి, లేకపోతే ఈ స్టేజ్ అరేంజ్ చేయడానికి, వీటన్నిటి కూడా సొంత ఖర్చుతోనే చేస్తున్నాను. ఇదంతా ఒక్కైతే అమ్మ అంటేనే స్త్రీ. మీరు నించుంటే బాధగా ఉంది, కూర్చోడానికి అన్ని కుర్చీలు తెచ్చుకునే శక్తి నాకు లేకనే నిజంగా అందరికి కుర్చీలు తెప్పిలేదండి. ఒకటి. రెండోది అంటే మొదటి సంవత్సరం చేయించినప్పుడు ఏమైందంటే ఒక 30 కుర్చీలు లాగా అక్కడ కాలిపోయి, ఈ కుర్చీలు తీసుకురావడం కాక మళ్ళీ వాటికి కూడా ఛార్జ్ కట్టాల్సి వచ్చింది. అందుకోసం కుర్చీలు అంటే నేను ఇదిగా ఉంటాను. ఒక 5 నిమిషాల్లో దీపం వెలిగిద్దరు కానీ ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇప్పటికి 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం చేసే అన్నదానాన్ని పక్కన పెట్టుకొని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి శివలింగాన్ని తయారు చేయించానండి. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంత దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరకు వచ్చి స్వామిని స్పర్శించి దాని మీద పూలు వేసి వెళ్ళగలిగేటువంటి ఓపిక కంపల్సరిగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటాను. తప్పనిసరిగా మళ్ళీ ఇప్పటి నుంచి శివరాత్రి లోపల ఒక 5 చోట్ల ఖమ్మంలోనే, ఒకవేళ ఆ బజార్లో పైసలు వచ్చినా రాకపోయినా ఖాళీ స్థలం ఉంది మా దగ్గర చేసుకోండి అని అంటే 5 చోట్ల కళ్యాణాలు చేస్తాను. 5 చోట్ల ఇట్లాగే స్టేజ్ చేస్తాను. ఇవన్నీ చేస్తాను. తప్పనిసరిగా జరిగి తీరుతుంది.
అయ్యగారు 2 నిమిషాలు మంత్రం చదువుతారండి. మీ దగ్గర ఉన్నటువంటి దానికి మీరు జస్ట్ అట్లా నమస్కారం పెట్టుకోండి. తరువాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పూలు అందిస్తాము. స్వామికి నమస్కారం పెట్టిన తర్వాతనే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. త్రిగుణాలను నిదానించుకోవడం కోసము దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని ఆది పరాశక్తి నిలబడకూడదు. వెళ్ళి వెంటనే వేసి నమస్కారం చేయండి. ఏ స్తోత్రాలకు చదవమాకండి, ఏ చదువు ఇప్పుడే చెప్పాను నేను. ఈ దీపాలు తిరుగుబాటు కాదు. కాబట్టి ఆడికి దీపం వేసి మీరు కేవలం ఆడ మీరు పూలు వేసి వెంటనే కింది దిగి నమస్కారం చేసి అంతే. పైన వాళ్ళు కిందికి దిగనియండి. ముందుగా పైన వాళ్ళు కిందికి దిగనియండి. దిగిన తర్వాత మళ్ళీ ఎక్కండి. జాగ్రత్త ఎక్కండి, జాగ్రత్త ఎక్కండి. కోటి దీపోత్సవం జరిపించడానికి దగ్గరగా ఒక 20 రోజుల నుంచి కష్టపడాల్సి వస్తుంది. అట్లాగే ఇక్కడ గుడిలో ప్రతి సంవత్సరం కూడా అంటే 2017-16లో లక్ష దీపోత్సవం అని చెప్పేసి ఒక 200-300 మంది తోటి దీపాలు వెలిగించడం జరిగింది. 2021లో 2021-22లో మొదలుపెట్టినటువంటి ఈ కోటి దీపోత్సవం ఏదైతే ఉందో దీన్ని చక్కగా మహిళా మండలందరూ కూడా గాంధీ చౌక్ నుంచి దూరం నుంచి దగ్గర నుంచి ఏన్కూరు నుంచి ఇంకా దూరం దగ్గర నుంచి కూడా వచ్చి ఎంతో విజయవంతం చేస్తున్నారు. ఇటువంటి చేసిన నారీమణులందరికీ కూడా అందరికీ శుభాశిస్సులు, ఆ పరమేశ్వర ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దానిలో మా అన్నగారు కృష్ణాచార్య గారు కానీ, మరి యోగానంద్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి చాలా సహకారం అందించి ఇక్కడ సహాయం చేశారు. నేను కార్యక్రమం చేద్దాం అనుకున్న దగ్గర నుంచి కూడా డేట్ నిర్ణయించడం ఒకటే నేను చేస్తాను. తరువాత పరమేశ్వరుడు ఆ 10 రోజులలో ఆ 20 రోజులలో జాతకం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే అట్లాగే ఇక్కడికి వచ్చి కంపల్సరిగా పూజ చేయించుకునే వాళ్ళు కానీ ఆ వారం రోజుల్లో చాలా మంది పెరుగుతారు. ఆ పెరిగినటువంటి డబ్బులతోటి నేను ఇక్కడ మొదలు పెడతాను. మొదలు పెట్టింది కాక బజాజ్ లోన్ కంపల్సరిగా 1,50,000-2 లక్షల బజాజ్ లోన్ తీసుకుంటాను. తీసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేసి నెల మళ్ళీ 15,000, 20,000, 30,000 బజాజ్ లోన్ తీసుకొని మళ్ళీ వచ్చే టైంకి ఇది చేసుకుంటాను. ఇంతకుముందు పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం చేసినప్పుడు బజాజ్ లోన్ రాక ఏం చేశాను, కమలమ్మ అని చెప్పేసి మా దగ్గర వచ్చి అమ్మాయి దగ్గర ₹1,00,000 డొనేషన్ తీసుకున్నాను. అట్లాగే శ్వేత, జగదీష్ వీళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను. ఎవరికి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కానీ అంటే ఇటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా చేయడం కోసం నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. ఇక్కడ అందరి సహాయ సహకారాలు వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి నిమిషం కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి ప్రతి నిమిషం కూడా మా భార్య, మా శ్రీమతి తప్పనిసరిగా పొద్దున్నే నాతో పాటు 4 గంటలకు లేచి పొద్దున్నే తయారు చేసి ప్రసాదాలు తయారు చేసి నాతో పాటు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అనుకూలంగా ఉండి నాకు సహకరిస్తున్నటువంటి నా భార్య, అట్లాగే నా కుమారుడు అయినటువంటి ఉజ్వల్ మణికంఠ సూర్య వీళ్ళు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, అట్లాగే భక్తుల ఎడల ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఆశీస్సులు, అట్లాగే పరమేశ్వరుడి మీద భక్తులకు ఉన్నటువంటి నమ్మకము ఏదైతే ఉందో ఇది అందరినీ నడిపిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సంవత్సరమే కాకుండా అంటే ఈ సంవత్సరం మొదలైనటువంటి ఏది ఇత్తడి శివలింగం ఒకటి స్వయంగా తయారు చేయడం జరిగింది. ఇత్తడి శివలింగం అని అంటే 3 అడుగుల శివలింగము, 1.5 పడగ అంటే మొత్తం కలిపి ఎరసి వచ్చేసి 4.5 అడుగులు శివలింగం తయారు చేయించడం జరిగింది. ఆ శివలింగాన్ని వాడవాడలా తీసుకెళ్లేసి అందరికీ పరిచయం చేసి తప్పనిసరిగా శివరాత్రి లోపల ఒక 5 చోట్ల కానీ 9 చోట్ల కానీ నేను కళ్యాణాలు జరిపిస్తాను, అభిషేకాలు జరిపిస్తాను. నాకు ఈ ప్రదేశం ఆ ప్రదేశం అనేమీ లేదు. సహాయం అడిగితే చేయడానికి ఎప్పటికీ ముందుంటాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ నమస్కారం. ఇక్కడ ఖమ్మం బైపాస్ రోడ్ లో ఎంబీ గార్డెన్స్ పక్కన శివాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉమాశంకర్ స్వామి అయ్యగారు గత కొన్ని సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవం, కోటి దీపోత్సవం అనే కార్యక్రమం ఆయన దగ్గరుండి ఆయన సొంత ఖర్చులతోనే ఎవరిని కూడా సందాల కింద అడగడు. ఆయనకి ఆ సంకల్పం ఇచ్చిన శివుడికి మా తరపున ఈ రోజు అందరూ కోటి దీపోత్సవం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆ ఉమాశంకర్ స్వామి మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో
ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో పల్లి సందర్భాల్లో చేశారు. ఇలాంటి హిందూ తత్వం గురించి మరెన్నో కార్యక్రమాలు చేసి హిందూ మతం పెంపొందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అభిమాన దైవం నందమూరి బాలయ్య బాబు గారు నటించిన అఖండ తాండవం పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. అది ఘన విజయం సాధించాలని అభిమానుల తరపున, ఖమ్మం జిల్లా అభిమానుల తరపున, అన్ని రాష్ట్రాల తరపున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ శివ దయ వల్ల అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని బోయపాటి శ్రీని గారికి, బాలయ్య బాబు గారికి మరింత మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అఖండ, జై జై అఖండ. మోడేపల్లి కృష్ణమాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఖమ్మంలో మేకల భిక్షమయ్య ఫంక్షన్ హాల్ దగ్గర శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం నందు అర్చకులు ఉమామహేశ్వర ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ శివుడు ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని, అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, విద్యార్థులకు విద్యాపరంగా ప్రతి ఒక్కరూ జీవితాల్లో వెలుగు నింపాలని, ఆ స్వామివారి ఆశీస్సులు దొరకాలని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినటువంటి ఉమామహేశ్వర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. గుడికి మేము గతంలో 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ ఉమామహేశ్వర గారు పరిచయం అయ్యి ఈ గుడిని మేము పరిచయం దగ్గర నుంచే కాదు గతంలో, ఎందుకంటే ఈ గుడి నిర్మాణకర్త శ్రీ ఉమామహేశ్వరాచారి గారు. ఆయన కష్టపడుతూ ఎవరిని ఏమీ ఆశించకుండా స్వయ కృషితో, సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి చేతనంత సాయం చేస్తున్నారు. కానీ ఆ సాయం ఇటువంటి ప్రోగ్రాంలకి దేనికి సరిపోవు. అయినా కూడా ఆయన లోన్లు పెట్టుకొని పర్సనల్గా ఆ డబ్బులతోటి భక్తులకి మంచి జరగాలని ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా మరి ఆ శివుడు ఆ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉండి ఆశీస్సులు దొరకాలని, మరి అట్లనే ప్రభుత్వం కూడా ఈ గుడిని గుర్తించి మరి ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఆ దేవుడు కృషి చేయాలని, అట్లనే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అయ్యాలా. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కోటి దీపోత్సవంలో ఎంతో గొప్పగా చేస్తున్నారు. వచ్చిన భక్తులు మరి ఏమీ తీసుకురాకుండా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తే వారు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఒత్తులు వెలిగించుకొని పోవడం జరుగుతుంది. వారికి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని, అట్లనే ఆ భక్తులు కూడా మరి ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ఆ గుడికి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం వారి చేతనంతా సాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకున్నటువంటి ఉమామహేశ్వర గారికి, వారి సతీమణి గారికి, వాళ్ళ బాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు వారికి కనిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.